ఒక వాక్యాన్ని మనం వినబోతున్నామండి. ఆ వాక్యాన్ని మనం వినటానికి ముందుగా ఒక చిన్న ప్రశ్న. మనము నిజంగా దేవుని ప్రేమిస్తున్నామా? మరి ప్రేమిస్తుంటే ఎంత ప్రేమిస్తాం? అంటే యేసు ప్రభువారు మన మీద చూపించారు, చూశారు 2000 ఏళ్ళ క్రితం నుంచి ఇప్పటిదాకా. అంత ప్రేమ చూపిస్తున్నామా? కొంత ప్రేమ చూపిస్తున్నామా? మనం ఎలా చెప్తామంటే పాటల ద్వారా చెప్తా ఉంటాం. ప్రేమించేదన్ అధికముగా, అంటే ప్రభువుని మనము అధికంగా ప్రేమిస్తున్నాం అనేటువంటి అభిప్రాయంలో మనం ఉంటాం. బహుశా మంచిదే. చాలామంది దేవుని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటారు, చాలా ప్రేమిస్తారండి. ఎంతగా దేవుని ప్రేమిస్తారంటే అది మనం ఇంత అంత అంత అని చెప్పలేం. ఎంతో ప్రేమ. అంటే ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించారో మనం కూడా యేసు అని అలా ప్రేమిస్తున్నాము అనుకుంటే మంచిదే, అందులో ఏం తప్పులేదు. అలాగే ప్రేమించాలి. అలాగే ఒక బలమైన ప్రశ్న కూడా ఒకటి ఉందండి. ఏంటనంటే ఆ ప్రశ్న, మన సహోదరులు మనం ప్రేమిస్తున్నామా? ఈ ప్రశ్న మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే ప్రేమిస్తున్నామని చెప్తాం. ఎంత ప్రేమిస్తున్నామంటే చాలా ప్రేమిస్తాము, అధికంగా ప్రేమిస్తాం దేవుణ్ణి. కానీ అదే సమయంలో మన సహోదరుడు, మన సహోదరిని అలాగే ప్రేమిస్తామా? ఇప్పుడు ఈరోజు ఇదే ఒక ప్రశ్నతో వాక్యంలోకి వెళ్ళబోతున్నాం. అంశం ఏంటో తెలుసా? సహోదర ప్రేమ. మూలవాక్యం ఇప్పుడు చదువుకుందాం. చదువుదాం ఒకసారి. 1 యోహాను 4:21. దేవుని ప్రేమించువారు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. ఇప్పుడు ఒక రూల్, ఒక ఆజ్ఞ దేవుడు ఇచ్చాడండి. ఎందుకు ఇస్తాడు దేవుడు? ఎందుకు ఇస్తాడో చెప్తాను. పాపము చెయ్యొద్దు అన్నాడు, పండు తినద్దు అన్నాడు. అంటే మానవునిగా మనము ఆ తప్పుని చేస్తాము కాబట్టి ఏదేను తోటలో ఒకే ఒక చెట్టు చూపించి దాన్ని తినద్దు అన్నాడు. అలాగే పాపము చెయ్యొద్దు, వ్యభిచరించొద్దు, ఇవన్నీ కూడా దేవుడు మానవుడు చేసేటువంటి తప్పులు కాబట్టి ఆయన ఆజ్ఞగా మనకిచ్చాడు. అలాగే ప్రభు అంటున్న మాట ఏంటంటే దేవుని ప్రేమించే వారందరూ కూడా తమ సహోదరులను కూడా ప్రేమించాలంట. అది ఆజ్ఞ అంట. ఎందుకంటే ఈరోజు మహాభక్తులు తయారవుతున్నారు. ఎలా తయారవుతున్నారంటే సహోదరులను ప్రేమించరు కానీ దేవుని ప్రేమిస్తున్నా అనేటువంటి భ్రమలో ఉంటున్నారు. దేవుని కొరకు టైం ఇస్తాం, దేవుని కొరకు ప్రార్థిస్తాను, దేవుని కొరకు ఏదైనా చేయటానికి సిద్ధపడతాను, కానీ నా ఇంట పుట్టిన సహోదరుణ్ణి, ఆత్మీయంగా పుట్టిన సహోదరుణ్ణి, అన్యునిగా ఉన్న సహోదరుణ్ణి ప్రేమించాలి అని అంటే అది జరగదు ఈ రోజుల్లో. అందుకనే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. అందరం దేవుని ప్రేమించే వాళ్ళమే, మన కంటికి కనిపించని దేవుని ప్రేమించే వాళ్ళమే. మీరు ఎవరిని యేసు ప్రభుని కల్లారా చూస్తారంటే ఎవ్వరూ చూడలేదు. మన కంటికి కనిపించని దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం, మన కళ్ళ ముందున్న సహోదరులు మనం ప్రేమించలేకపోతున్నాం. ఇక్కడే అర్థమైపోద్ది మన ఆత్మీయ స్థితి ఎలాగుంది, నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామని. అందుకే ప్రభువాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేవుని ప్రేమించే వారందరూ కూడా తమ సహోదరులను ప్రేమించాలి. ఇది రిక్వెస్ట్ కాదు, ఏదో ఉపదేశము కాదు, ఆజ్ఞ. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకు జాగ్రత్త అంటే ఈ రోజుల్లో చాలామంది సహోదరులను సహోదరులను ప్రేమించట్లేదు. వారిని ప్రేమించకుండా ప్రార్థన చేసి, ఆరాధించి, వాక్యం ధ్యానించి, వాక్యం ప్రకటించి, నువ్వేమి చేసినా, సాక్ష్యం చెప్పినా, సువార్త చెప్పినా, ఏది చేసినా కూడా ఫలభరితంగా ఉండదు. అది ఎందుకు ఉండదంటే ప్రేమించాల్సిన వారిని మనం ప్రేమించట్లేదు. అందుకే ప్రభువారు ఆజ్ఞగా మనకి ఇచ్చారు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేద్దామండి. ఆజ్ఞ అతిక్రమిస్తే ఏమవుతుంది? పాపం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమించిన వాడు పాపం చేసిన వాడు అవుతాడు. ఇప్పుడు ఈ లెక్క ప్రకారంగా మనం ఎన్నిసార్లు పాపం చేస్తున్నాం? మన సహోదరులను నిజంగా మనం ప్రేమించకపోతే మనం ఎన్నిసార్లు పాపం చేస్తున్నాం?
మన దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నాం, మంచిదే. దానికి రుజువు ఏంటంటే అది మాటలతో కాదు, నాలుగుతో కాదు, కానీ అది స్వయంగా దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి చాలా చక్కగా మనము క్రియలతో ప్రేమిస్తాం. ఏం ప్రేమిస్తాం? ప్రార్థన చేస్తాం, టైం ఇస్తాం, చర్చికి వస్తాం, ఉపవాసం ఉంటాం, సువార్త ప్రకటిస్తాం, సాక్ష్యం చెప్తాం, వాక్యం ప్రకటిస్తాం, ఇలా చెప్పుకుంటే చాలా చేస్తాం. కానీ మన సహోదరుల మీద ప్రేమను ఎలా చూపిస్తున్నాం? ఈ రోజుల్లో చాలామంది వెనకబోతున్నటువంటి విషయం ఇదేనండి. సహోదర ప్రేమ లేదు. చాలా సందర్భాల్లో సహోదర ప్రేమ లేదు. ఒకసారి నేను ఒక 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాలు మనం ఆలోచన చేసి ఈ 3 విషయాలు అర్థం చేసుకుంటూ వాక్యంలోకి వెళ్ళాలి. మొదటి విషయం ఏంటో తెలుసా? మన తోడ పుట్టిన వాళ్ళని, అంటే మన తల్లి కడుపున పుట్టిన వాళ్ళని, అది సహోదరి కానీ సహోదరుడు కానీ, నిజంగా వాళ్ళని మనం ప్రేమిస్తున్నామా? మందిరములో ప్రార్థిస్తున్నప్పుడు ఏడుస్తాం, మందిరములో ఆరాధిస్తున్నప్పుడు ఏడుస్తాం. అంతేకాదు, ప్రభు కొరకు ఎంతో కష్టపడతాం, ప్రభువుని ఎంతో ఆరాధిస్తాం, ప్రభు వాక్యం ప్రకటించడానికి, సువార్త ప్రకటించడానికి ఎంతో ఆనందంగా ముందుకు వస్తాం. మన తోడబుట్టిన, అంటే నీ తల్లి గర్భము చీల్చుకొని బయటకు వచ్చినటువంటి నీ సహోదరుడు, నీ సహోదరిని నువ్వు ప్రేమిస్తున్నావా? ఒక పెద్ద ప్రశ్న ఈరోజు మనకేసుకోవాలి. తోడబుట్టిన వాళ్ళు మనం ప్రేమిస్తున్నామా? చాలామంది తోడబుట్టిన వాళ్ళు ప్రేమించరు, కానీ చర్చికి వచ్చి అందరిని ప్రేమిస్తారు. దానికి కారణం మనం పొయ్యకో తెలుసుకుంటాం. రెండవ విషయం ఏంటో తెలుసా? ఆత్మీయ సహోదరులు, అంటే మందిరాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళని మనం ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమకు చాలామంది డెఫినేషన్ ఇస్తుంటారు, ప్రేమ గురించి కవిత్వాలు రాస్తుంటారు. ప్రేమ అంటే అది ఇదని చెప్తూ ఉంటారు. ఆ ప్రేమ ఏంటో మనం ఒకసారి అర్థం చేసుకుంటానండి. ప్రేమ అనేది స్వార్థం లేనిది, ఏది ఆశించింది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, స్వప్రయోజనం చూసుకుంది ప్రేమ. మరి ఆత్మీయ సహోదరుడు, మన మందిరాల్లో ఉండేటువంటి వారిని మనం ప్రేమిస్తున్నామా లేదా? ఇంకా ముందుకు వద్దాం. మన కడుపున పుట్టినటువంటి, మన తల్లి గర్భం చీల్చుకొని వచ్చినటువంటి వారి గురించి చూసాం. ఆత్మీయంగా జన్మించిన సహోదరుల గురించి చూస్తున్నాం. అంత మాత్రమే కాక అన్యులైన సహోదరులు, మరి వీరిని ఎవరు ప్రేమిస్తారు? వీళ్ళని మనం ప్రేమిస్తున్నామా? అయితే ఇప్పుడు మనం 3 విషయాలు చూసాం కదండి. ఈ 3 విషయాల్లో మన తోడబుట్టిన వాళ్ళు కాబట్టి 1% ఎక్కువ ప్రేమ, 110, 110. ఆత్మీయంగా చర్చిలో ఉండేవారు కాబట్టి 100% ప్రేమ, 10% తగ్గింది. అన్యులైన సహోదరులు అంటారా, వాళ్ళు చర్చికి రారు, విగ్రహారాధికులు కాబట్టి 50% ప్రేమ. ఈ విధంగా హెచ్చుతగ్గులతో ప్రేమించమని మనకు బైబిల్ ఎక్కడ కూడా చెప్పలేదు, చెప్పదు కూడా. ప్రేమ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉంటుంది. మరి ఒకే విధంగా నేను దేవుని ప్రేమిస్తున్నాం అంటున్నాం. ఉండేది ఒక మనసే మనందరిలో, 4-5 మనస్సులు ఉండవుగా. ఉండేది ఒక మనస్సు. ఈ మనసేమో ప్రభువుని ప్రేమిస్తున్నానని చెప్తుంది, ఇదే మనస్సు మన తోడబుట్టిన వాళ్ళని ద్వేషిస్తుంది, సంఘంలో ఉన్న సహోదరులు ద్వేషిస్తుంది, చుట్టుపక్కల అన్య సహోదరులు ద్వేషిస్తుంది. మరి ఇదే మనస్సు ఎలా చెప్పగలుగుతుంది నేను ప్రభువుని ప్రేమిస్తున్నానని? అందుకే చాలామంది పాటలు పాడుతూ ఉంటారండి. ఇంకా మనం విన్నాం కూడా, ప్రేమించేదన్ అధికముగా అధికముగా అధికముగా. మరి వాస్తవానికండి దేవుని ప్రేమించేంత ప్రేమతోనే మన సహోదరుల్ని ప్రేమించాలా? ఇప్పుడు ఈ ప్రశ్న చాలా మందిలో మెదులుతుంది. ఎందుకంటే మనం ఈ పాట పాడుతున్నాగా, ప్రేమించేదన్ అధికముగా. అంటే ఒక విశ్వాసిగా నువ్వు యేసు ప్రభువుని ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమ మనం పక్కన పెడదాం. యేసయ్యని ప్రేమించాడు. ఈ రెండిట్లో ఏ ప్రేమ గొప్పదంటే ఏం చెప్తాం? యేసయ్య ప్రేమించిన ప్రేమ గొప్పది, అందులో డౌట్ లేదుగా. మరి యేసు ప్రభు ఏ ప్రేమతో నేను ప్రేమించాడో అదే ప్రేమతో నువ్వు కూడా నీ సహోదరులను ప్రేమించాలి. ఒక్కసారి వాక్యంలోకి వెళ్దామండి. 1 యోహాను రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం చదువుతారు ఎవరైనా? ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ఇప్పుడు ఈ వాక్యాన్ని కొంచెం సారాంశం తీసుకుందాం. ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, యేసయ్య నిన్నెట్ట ప్రేమించాడో అది ఆయన ప్రాణం పెట్టిన విధానం బట్టి నీకు అర్థమైంది. అయితే అలాంటి ప్రేమ
మనము కూడా మన సహోదరుల పట్ల చూపించాలి అని వాక్య సారాంశం. ఇప్పుడు ఆలోచన చేయండి, నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు, నీ సహోదరుని ఎంత ప్రేమిస్తున్నావు? యేసయ్య నిన్ను ఎంత ప్రేమించాడు, రివర్స్గా నువ్వు యేసుని ఎంత ప్రేమిస్తున్నావు? యేసయ్య ఎంత ప్రేమించాడో అంతే ప్రేమ నువ్వు కూడా నీ సహోదరుల పట్ల చూపించాలి. బహుశా నువ్వు చూపించట్లేదంటే నువ్వు ప్రేమించట్లేదు. ప్రేమలో పర్సంటేజ్లు ఉండవండి. పర్సంటేజ్ ఉంటే నిజమైన ప్రేమ కాదు, స్వార్థంతో ఉండే ప్రేమ. వాక్యంలోకి వెళ్తే మనకు చాలా అర్థమవుద్ది. చాలామంది ప్రేమలో వ్యత్యాసాలు చూపిస్తారు. ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఒకరికి ఒక విధంగా, ఇంకోరిని ఇంకో విధంగా, ఇంకోరిని ఇంకో విధంగా. ఎందుకు అలా ప్రేమిస్తాము? దానికి కూడా బలమైన కారణాలే ఉన్నాయి. అయితే వాక్యంలోకి వెళ్ళి పరిశీలనగా అర్థం చేద్దాం. నిజంగా దేవుని వాక్యం మనకు చెప్తుంది, యేసు ప్రభు నిన్నెలా ప్రేమించాడో నువ్వు కూడా నీ తోటి సహోదరుని నువ్వు అలాగే ప్రేమిస్తేనే అప్పుడు మాత్రమే నువ్వు క్రైస్తవుడు అవుతావు. అప్పుడు మాత్రమే వాక్యంలో ఉన్న ఆజ్ఞ పాటించిన వాళ్ళం అవుతాం. ఆ ఆజ్ఞ మన మూలవాక్యం మనం చదువుకున్నాం. దేవుని ప్రేమించే వాళ్ళు తన సహోదరుని ప్రేమించాలి అనే ఆజ్ఞ మనం పొందాము యేసు ప్రభు ద్వారాని. కాబట్టి ఈరోజు చాలామంది ఆజ్ఞ మీరిపోతున్నాం, దేవుడినే ప్రేమిస్తున్నాం. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తాడు మనల్ని, మనకు అడ్డు చెప్పడు, ఏది అడిగినా ఇస్తాడు, ఉచితంగా ఇస్తాడు. మరి అలాంటప్పుడు ఉచితంగా ఇచ్చే దేవుని ప్రేమిస్తామా, కఠినంగా ఉండే మనిషిని ప్రేమిస్తామంటే ఉచితంగా ఇచ్చే దేవుని ప్రేమిస్తాం. ఆయన మనకు అడ్డు చెప్పడు, మన బలహీనంగా ఉంటే బలపరుస్తాడు కాబట్టి ప్రేమిస్తాం. అదే దేవుడు మనకేమి ఇవ్వలేదు అనుకోండి, నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు, ఏదో ఒకటి అడిగావు ప్రభుని, 10 ఏళ్ళు దాకా ఇవ్వలేదు, అప్పుడు అదే ప్రేమతో ప్రేమిస్తావు అంటే అది నీకే వదిలేయాలి ఆ ప్రశ్న. ఈరోజు విశ్వాసులకు ఆ ప్రశ్న వదిలేయాలి. మనకు అసహనం వస్తుంది, కొద్ది రోజులకి మారిపోతాం. 10 ఏళ్ళు అయిపోయింది మనం పొందలేదు, 20 ఏళ్ళు అయిపోయింది పొందలేదు, 30 ఏళ్ళు అయిపోయింది, ఇంకేమనుకుంటాం? ఆయన మాకు ఇవ్వడలే అనుకుంటాం. అప్పుడు ప్రేమించే ప్రేమలో వ్యత్యాసాలు వస్తాయి. ఎట్లాగంటే యోబు భార్యలో వచ్చిన మార్పులు వస్తాయి. కాబట్టి గమనించండి, ప్రేమ అనేది స్వార్థంగా ఆలోచించేది ఉండకూడదు. అందుకనే 3 విషయాలు మనం ప్రాముఖ్యంగా ఈరోజు అర్థం చేసుకోవాలి. మొదటి విషయం ఏంటో తెలుసా అండి, మన తోడబుట్టిన సహోదరిని మనం ప్రేమించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. అయితే ప్రేమిస్తున్నామా లేదా? ఎందుకు ప్రేమించలేకపోతున్నాం? ఒకసారి ఒక మాట చెప్తానండి. వాస్తవానికి మన తోడబుట్టినటువంటి, అంటే మన తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి సహోదరైన వాళ్ళని ఈరోజు మనం ప్రేమించాం. మందిరానికి వచ్చి మందిరంలో ఉన్న విశ్వాసుల మీద వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమ కురిపిస్తాం. కారణం ఏంటో చెప్తాను. కారణం ఏంటంటే వారు మనల్ని లెక్క చేయరు కాబట్టి. మన ఇంట పుట్టిన వాళ్ళు మనల్ని లెక్క చేయరు, వారు మన మాట వినరు, మనం చెప్పిన దాని వ్యతిరేకంగా మాట్లాడతారు, మనల్ని ఎగతాళి చేస్తుంటారు. ఏదైనా మనం చెప్పామనుకోండి, ఆ చెప్పినటువంటి మాట కనీసం వారు లెక్క కూడా చేయరు, మన మీద కోపపడుతూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ వారి ఇంట్లో ఉండి మనకు చేస్తున్నారు కాబట్టి మనకేమో తెలుసా, వారి మీద ప్రేమ తగ్గిపోద్ది. చర్చికి వచ్చామనుకోండి, నువ్వు ఏడిచినా సరే పక్కనోడు వచ్చి, పక్క విశ్వాసం, పక్క సహోదరు వచ్చి మన మీద చెయ్యేసి ఏం బాధపడొద్దు, మేము ప్రార్థన చేస్తామంటారు. ఒకవేళ మనకేదైనా ఫెయిల్యూర్ వచ్చింది అనుకోండి, మన ఇంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే, మన సహోదరులు మనల్ని ఎగతాళి చేయొచ్చు. చర్చికి వచ్చేసరికి ఎగతాళి చేయరు, మనతో బాగుంటారు. ఏం కాదులే, ఫెయిల్ అయిపోతే అయిపోయారు, లేకపోతే ఇంకోటి జరిగితే ఇంకోటి జరిగిందిలే, ఏం కాదులే, పర్లేదు, మనం ప్రార్థన చేద్దాం సహోదరుడు అంటారు, ప్రార్థన చేద్దాం సహోదరు అంటారు. కాబట్టి ఇప్పుడు ఏమవుద్ది, ఇరన్నిట్లో చూసేసరికి ఇంటికాడ చూస్తేమో తిట్టించుకోవాలి, ఇంటికాడ చూస్తేమో మన మాట ఎనరు, ఇంటికాడ చూస్తే మన మాట లెక్క చేయరు, ఇంటికాడ చూస్తే మన మీద కోపడుతూ ఉంటారు. కాబట్టి వారి మీద మనకు ప్రేమ తగ్గిపోయి చర్చిలో ఉన్న విశ్వాసుల మీద ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది. ఇది వాక్యానుసారమా కాదా? కానే కాదు, 100% వాక్యానుసారం కాదు. అందుకే ప్రేమకు డెఫినేషన్ మనం విన్నాం, ప్రేమ స్వార్థం చూసుకుంది. ఒక వ్యక్తిని ప్రేమించాలంటే ఈ రోజుల్లో ఏముండాలి తెలుసా? ఆ వ్యక్తికి ఆయన సపోర్ట్ చేయాలి, ఆ వ్యక్తి గురించి సపోర్టుగా మాట్లాడాలి, ఆ వ్యక్తి మీద ప్రేమ కురిపించాలి, అవసరమైతే సహాయం చేయాలి. ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. ఇవేమి చేయను, నన్ను ప్రేమించంటే ప్రేమిస్తారు? ఈ రోజుల్లో ఎవ్వరు ప్రేమించారు. అందుకే దేవుని ప్రేమ అలాంటిది కాదు. నువ్వు యేసు ప్రభు కొరకు ఏ త్యాగం చేయలేదు, ఏమీ చేయలేదు, రక్షించుకున్నాడు. అది ప్రేమ అంటే. అదే ప్రేమతో మనం మన సహోదరులు ప్రేమించాలి. అందుకే మొదటగా మీ ఇళ్ళల్లో ఉన్న సహోదరిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేమించండి.
ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ప్రేమించండి. ఎందుకనంటే మొదటిగా వారు మన మాట వినరు, మనల్ని ఏదో చులకనగా చూడొచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగిన వారం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క మనసు ఉంటుంది. ఇంట్లో 3 పిల్లలు పుట్టారనుకోండి, 2 పిల్లలు పుట్టారనుకోండి, ఎలాగుంటుందంటే ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్కరిది వేరువేరుగా ఉంటుంది. అందరి ఒకే విధంగా ఇళ్లల్లో ఉండవు. కాబట్టి మన ఇళ్లల్లో ప్రేమించే విషయంలో ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి. నిజంగా మన ఇంట్లో ఉన్నటువంటి మన సహోదరి సహోదరుని నిజంగా యేసయ్య నిన్ను ప్రేమించినట్టుగానే ప్రేమిస్తున్నావా? అలా ప్రేమిస్తేమో తెలుసా, నువ్వు యేసు ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఒక తప్పు చేసావు, అది నీకు తెలుసు, కానీ యేసే క్షమించాడు. నువ్వు యేసు ప్రభు మీద కోపం వచ్చి మాట్లాడవు, అయినా యేసే క్షమించాడు. నువ్వు యేసు ప్రభు గురించి ఏమాత్రం ఆలోచించట్లేదు, నీ స్వార్థం చూసుకుంటూ నువ్వు అన్నీ లోక ఆనందాన్ని ఇష్టప్రకారంగా లోక ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉన్నావు, కానీ యేసే నేను ప్రేమిస్తున్నాడు. మరి దట్ సేమ్ టైం ఇంట్లో వాళ్ళు కూడా అంతే. వాళ్ళు కూడా స్వార్థం చూసుకుంటారేమో, వారు కూడా ప్రేమించరేమో, వారు కూడా మనకు సహాయం చేయరేమో, వారు కూడా ఒకవేళ వ్యతిరేకంగా ఉంటారేమో. ప్రేమ అంటే ఏంటి? నువ్వు ప్రేమిస్తే మనం కూడా పరిశీలం అవుతాం, మనం కూడా సుంకరం అవుతాం. అందుకే యేసే అంటాడు, మిమ్మల్ని ప్రేమించు వారిని మీరు ప్రేమిస్తే మీరు కూడా సుంకర్లు అవుతారు. సుంకరి తను ప్రేమించేవాడిని ప్రేమిస్తాడు, సుంకర్ని సుంకరే ప్రేమిస్తాడు. వారి వృత్తి అంతా ఒకటే, వారి మైండ్ సెట్ అంతా ఒకటే. ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి సహోదరి సహోదరుడు మన మీద వ్యతిరేకంగా ఉన్నారని, మన మాట వినట్లేదని చెప్పి, మనల్ని ప్రేమించట్లేదని చెప్పి, స్వార్థంగా ఆలోచిస్తున్నారని చెప్పి నువ్వు వాళ్ళని ప్రేమించలేకపోతున్నావు. దట్ సేమ్ టైం యేసు ప్రభు నీ మీద అదే ప్రేమ చూపిస్తున్నాడే. నువ్వు ఎన్నిసార్లు నీ స్వార్థం చూసుకోలేదు? ఎన్నిసార్లు యేసు ప్రభు ఆజ్ఞాపూర్వకంగా ఎన్నో మనకిస్తే ఎన్నిసార్లు మనం స్వార్థంగా ఆలోచించుంటాం? ఒక శరీరానికి సంబంధించిన ఆశలు తీర్చుకోవడానికి ఎన్నిసార్లు వాక్యాన్ని మనం చులకనగా పక్కన పెట్టుంటాం? టీవీ చూడడం కానించి, సీరియల్ చూడడం కానించి, బూతులు మాట్లాడడం కానించి, లోకానుసారంగా ప్రేమించడం కానించి, లోక ఆశలు నేత్రాశ జీవడం కానించి నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తుంటావు? కానీ యేసు ప్రభు ఏనాడు కూడా నిన్ను తృణీకరించి ఆయన తోసేయలేదు. కానీ మనం తోసేస్తున్న మన సహోదరుని అక్కడే అర్థమైపోద్ది ఎంత స్వార్థమైన ప్రేమ మంది, ఎంత స్వార్థం. నీకు స్వార్థం కావాలి. మన ఇంట్లో వాళ్ళు మనం ప్రేమిస్తే తిరిగి ప్రేమిస్తాం. మన ఇంట్లో అక్క మనతో బాగా మాడితే మనం ఆడతాం, మన ఇంట్లో తమ్ముడు బాగా మాడితే మనం ఆడతాం. అంతకుమించి వాళ్ళు ఇంకో విధంగా మాడితే మనం మాట్లాడడం. మొదటిసారిగా మన ఇంట్లో ఉన్న అక్క చెల్లిని ప్రేమించండి, ఇంట్లో ఉన్న తమ్ముని అన్నను ప్రేమించండి. ఆ తర్వాత మందిరంలో విశ్వాసుల సంగతి. ఇక్కడ మనం ఫెయిల్ అయిపోతున్నామండి. చాలామంది జీవితాలు ఇదే జరుగుతూ ఉంది. కారణం ఏంటంటే వారు మన మీద వ్యతిరేకంగా ఉంటారండి, మా మీద వ్యతిరేకంగా ఆలోచిస్తారండి. చిన్నప్పుడు ఒక విధంగా ఉంటుందండి. చిన్న వయసులో అన్నదమ్ములైన అక్క చెల్లెలైనా కలిసి ఆడుకుంటారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటారు. ఇది సర్వసాధారణం. ఇంకొంచెం ఏజ్ వచ్చింది, వివాహం అయిపోయింది అనుకోండి, స్వార్థంగా ఆలోచిస్తారు. అప్పటిదాకా నా తమ్ముడు, నా అక్క, నా చెల్లి, నా సహోదరు అన్న వాళ్ళే ఆస్తుల్లో వాడికి ఎంత వాటా పోద్దు అనుకుంటారు, ఆస్తిలో వీడికి ఎక్కువ వాటా పోద్దాం అనుకుంటారు. అక్కడ చాలామందికి మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అయితే ఒక్కసారి ఆలోచించండి, మన మీద వ్యతిరేకంగా మన సహోదరి ఉంది, నువ్వు ప్రేమించాలా లేదా? మనం ప్రేమించం, ద్వేషిస్తాం, దూరం పెడతాం. అప్పుడేమో మందిరంకి వచ్చి ప్రేమించేదన్ అధికముగా ఏడుస్తూ ఉంటాం. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళని ప్రేమించండి. నీ కంటికి కనిపించే వాళ్ళు, కంటికి కనిపించని ప్రభువు సంగతి తర్వాత చూడండి. ఒక మాట మనం చూద్దాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలిసిన ఒక వాక్యం చూద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 4:20. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు, ఇప్పుడు మీరు గమనించండి, నేను చర్చికి వచ్చి ప్రేమ యేసయ్య ప్రేమ అన్నానండి. మా ఇంట్లో వాళ్ళని ప్రేమించాలి, ద్వేషించా. అప్పుడు నేను అబద్ధంగా పాట పాడాను, అబద్ధికుని అయ్యానా? కన్ఫర్మ్ అబద్ధికులమే, అబద్ధంగా పాట పాడేవాళ్ళమే. ఇక్కడ ఏమాత్రము పైన మనం వెన్నబూసి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాక్యం ఉన్నట్టుగా దేవుడు మనం రాశారు. అక్కడ మనం గమనించాలి. చర్చికి వచ్చి నేను దేవుని ప్రేమిస్తున్నానండి అంటాం, మరి క్రియలు అంటే క్రియలు కూడా చూపిస్తాం. ఏడుస్తా, ప్రార్థన చేస్తాం, ఆరాధిస్తాం,
పాటలు పాడుతాం, వాక్యం ప్రకటిస్తాం, సువార్త ప్రకటిస్తాం, ఏమైనా చేస్తాం, అన్నీ ఏడుస్తా కూడా చేస్తాం. అయ్యా యేసయ్య ఎంత గొప్పోడయ్యా, ఆయన లేకపోతే, ఆయన కృప లేకపోతే మా కుటుంబం ఎట్టదయ్యా, అబ్బా నన్ను యేసుప్రభుని బాగా ప్రేమిస్తున్నానయ్యా అంటాం. కానీ రీజన్ ఏంటో తెలుసా? కిందకు వచ్చేసరికల్లా మన కళ్ళకు కనిపించామని మనం ప్రేమించామండి. ఆ వాక్యం కంటిన్యూ చేద్దామా? తాను చూచిన తన సహోదరి ప్రేమింపని వాడు తాను చూడని ఎలా ప్రేమిస్తాడు? ఇప్పుడు అర్థమవుతుంది మన ప్రేమ ఏందో. దేవుని మీద నీ ప్రేమ ఏంటి? చూడండి, కొంతమందికి దేవుడు ఎలాగుంటారో తెలుసా? అవకాశాలు తీర్చేటువంటి పెద్ద హుండీ ఆయన. ఎప్పుడు పగలగొట్టినా డబ్బులే మనకు. చాలామంది ఇలా చూస్తారు దేవుణ్ణి, అవకాశాలు తీర్చేవాడు దేవుడు, అందుకే ప్రేమిస్తాం. దేవుడు ఏమి ఇవ్వట్లేదు అనుకోండి, ఏం చేయట్లేదు అనుకోండి, ఆ ప్రేమ మనకు ఉండదు. ఆ రోజు బాధపడతాం, ఏడుస్తాం, ఏంటి ప్రభువా అంతేనా నువ్వు అనుకుంటాం, ప్రార్థన చేయడం తగ్గిస్తాం. కానీ వాస్తవానికి వాక్యం చెప్పే మాట ఏంటో తెలుసా? సహోదరులు ద్వేషిస్తే వాడు అబద్ధికుడంట. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, మీ సహోదరుని మీరు ఎప్పుడైనా ద్వేషిస్తున్నారా? ఎనీ రీజన్ ఏంటండి? ప్రేమ లిమిట్ ఉంటుందంటే లిమిట్ ఉండదు ప్రేమకు. ప్రేమ దీర్ఘకాలము సహించును మాట కొట్టేను మీ బైబిల్లో నుంచి, దాన్ని తుడిపేసుకోండి, ఎందుకంటే మీరు పాటించకపోతే ఆ వాక్యం మీకు కట్టమనిపిస్తుంది ఆ టైంలో. ప్రేమ దీర్ఘకాలం సహించును. మరి లిమిటేషన్ లేదే, ప్రేమకు లిమిటేషన్లు ఉండవు. అదే ప్రేమ అంటే. ఈరోజు ప్రేమ లేనివాడు క్రైస్తవుడు అయ్యాడు. ఒక ప్రశ్న ఏంటంటే, ప్రపంచంలో నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుద్ది అంటే క్రైస్తవుడు గారు దొరకాలి ఆ ప్రేమ. ఈరోజు క్రైస్తవ కుటుంబాల ప్రేమ లేదు. సహోదరుల మీద, సహోదరి మీద ద్వేషం. ఎందుకు? మనం చెప్తాం, ఎంతకాలం సహించాలి పాస్టర్ గారు, ఎంతకాలం సహించాలి? బైబుల్ చెప్తుంది ప్రేమ దీర్ఘకాలం సహించును. మనం అంటాం ఎంతకాలం సహించాలి అంటే, సహనం అనేది మనకు కొంత లిమిట్ మనం పెట్టుకుంటాం. ఆ లిమిట్ దాటిన తర్వాత మనం ప్రేమించలేం. అప్పుడు మనం వాడి మీద కారణాలు చూపిస్తాం. నన్ను ఎప్పుడు తిడతారండి మా ఇంట్లో, మా అక్క, మా చెల్లి, మా సహోదరుడు, మా అన్న, మా బ్రదరు ఎప్పుడు తిడతారు. నేను ఎప్పుడు ఏ పని చేసినా నన్ను మెచ్చుకోరు. అదే మా చర్చిలో అయితే ఒక చిన్న ప్రార్థన చేసినా, వాళ్ళు ప్రార్థన చేస్తారు సిస్టర్ అంటారు. చూడు, మా చర్చిలో వాళ్ళు చూపించే ప్రేమ మా ఇంట్లో మా అక్క, మా తమ్ముడు నా మెచ్చి చూపించట్లే. చూడాలి, మనం అర్థం చేసుకోవాలండి. ఇక్కడ మన ఇంట్లో పరిస్థితులు ఒక విధంగా ఉంటాయి, సంఘంలో పరిస్థితులు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే మెచ్చుకునేటువంటి సహోదరులు ఉన్నారో, ఒక్కవేళ వాళ్ళే నిజంగా మీ తోడబుట్టిన వాళ్ళు అయితే అప్పుడు ఆ మాట చెప్పగలుగుతామా? అప్పుడు అది ఉండదు. ఇళ్లల్లో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఒక విధానంతో పెరుగుతూ వస్తాం. ఒక్కొక్కరి మనస్తత్వం ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకవేళ ఇద్దరు అనగా సిస్టర్ అయినా బ్రదర్స్ అయినా ఎవరైనా కూడా వాళ్ళు ఆత్మీయంగా రక్షించబడి నిజంగా దేవుని ప్రేమించేవారైతే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అందుకే సహోదర ప్రేమ లేకపోతేనంట అబద్ధం చెప్పే వాళ్ళం అయిపోయంట దేవుని ప్రేమించమంట. అంటే నీ కంటికి నువ్వు చూసేవాడిని నువ్వు ప్రేమించట్లేదు, కానీ కనిపించని దేవుని ప్రేమిస్తున్నావంటే ఎలా నమ్ముతుంది వాక్యం? అందుకే దేవుడు వాక్యం ద్వారా అద్భుతంగా రాయించారు. ఒకసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందామండి. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? మందిరంలో మనం చూపించే భక్తి ఇవన్నీ మనం పక్కన పెట్టి ఆలోచించండి. నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా? నీ ఇంట పుట్టిన వారిని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇంకొక వాక్యం చూద్దామండి. ఆ వాక్యం ద్వారా ఇంకొంచెం లోతుగా 1 యోహాను 3:17-18 చూద్దామా? ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? ఇది ప్రశ్న కదా. ఇప్పుడు మీరు గమనించండి, అంటే మన సహోదరుని పట్ల కనికరం చూపించకపోతే నీలో దేవుని ప్రేమ ఎలా నిలుస్తుంది అంటున్నారు. దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభు నేను ఎలా ప్రేమించాడో నువ్వు ఇతరుని అలా ప్రేమించాలి. ఆ వాక్యం మనం ముందే చూసాం.
ఆ వాక్యానికి కంటిన్యూషన్గా ఈ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మన సహోదరులను మనం ప్రేమించక, కనికరించక, మనకు ప్రభువారు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, 10 రూపాయల్లో ₹1 కూడా వారికి మనం సహాయం చేయకుండా, మనం దేవుడి కాడకు వచ్చి బాగా విస్తారంగా ప్రార్థించి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పటికీ కూడా దేవుని ప్రేమ మనలో లేదు అని వాక్యం చెప్తుంది. అందుకే వాక్యాన్ని పరిశీలించి చదువుకోవాలి. దేవుని వాక్యమే మన జీవితానికి మార్పునిస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఈ లోకపు జీవనాపోది కలిగి ఉండి, అంటే అర్థం ఏంటంటే ఈ లోకంలో ఒక ఉద్యోగమో వ్యాపారమో ఏదైనా కూడా ప్రభు మనకి ఇచ్చారండి. దాంట్లో మనం ఉన్నాం. మన తోడబుట్టిన వాళ్ళు, మనతో పాటు ఇంట్లో పెరిగిన వాళ్ళు బహుశా వారి పరిస్థితి కన్నా మనమే బెటర్గా ఉన్నాం. ఏదో 1%, 2%, 3% బెటర్గా ఉన్నాం. ఒకవేళ వాళ్ళకి ఏదైనా అవసరమైంది అనుకోండి, మనం ఏం చెప్తామో తెలుసా? నేను ప్రార్థన చేస్తాను, నువ్వు చలిగాచుకో, నువ్వు మంటేసుకో. ఈ మాట నేను చెప్పడం లేదు. యోహాను సువార్తలో యాకోబు రాసిన పత్రిక యాకోబు చెప్తాడు, ప్రార్థన చేస్తాను అంటే వాడికి దిగంబరిగా వస్తుంటేనంట మన బట్టలు ఇవ్వకుండా, చలి కప్పుకోవడానికి దుప్పటీయకుండా నేను ప్రార్థన చేస్తాను, కాసేపు మంటేసుకొని చలిగాచుకో అంటారంట. ఈ రోజుల విశ్వాసులు గమనించండి, దేవుడు నీకు స్థితి ఇచ్చాడంటే ఆ స్థితిలో నీ సహోదరుని ప్రేమించి కనికరను చూపిస్తే నువ్వు వారికి సహాయం చేస్తావు. మనం ఏమనుకుంటామంటే మనకు కావాల్సింది ఒకటే, దేవుని కనికరం మనకు కావాలి. ఎందుకంటే దేవుని కాడ గొప్ప నిధి ఉంది. ఆ నిధి ఏంటో తెలుసా? ఆయన మహిమైశ్వర్యం చొప్పున మన ప్రతి అవసరం తీర్చును. ఆ నిధి మనకు కావాలి. బట్ మన దగ్గర ఉన్న రూపాయి మనం తీసి ఇవ్వటానికి బహుశా మనం ఇష్టపడకపోవచ్చు. ప్రియమైన సంగమా, ఈ విషయంలోనూ కనికరాన్ని చూపకపోతేనంట దేవుని ప్రేమ మనలో లేదని వాక్యం చెప్తుంది. ఎంత ఖండితంగా చెప్తుంది వాక్యం. దేవుని ప్రేమ లేకపోతే ఇంతవరకు మనం చేసే పనంతా ఏంటో తెలుసా? ఆ కింద వాక్యం చదువుతారా ఒకసారి? 18. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. ఈరోజు చాలామంది మాటలతో నాలుకతో చెప్తా ఉంటారు, నాకు బాగా ప్రేమయ్యా, నేను బాగా ప్రేమిస్తాను. మనం యేసు ప్రభుని ఎలా ప్రేమిస్తున్నావు అంటే నువ్వు క్రియలతో చూపిస్తావు. ఏం చేస్తావు? నువ్వు ప్రేయర్ చేస్తావు, వాక్యం చదువుతావు, సువార్త ప్రకటిస్తావు, సాక్ష్యం చెప్పి దేవుని కనపరుస్తావు, అన్నీ చేస్తావు. మరి నీ సహోదరుని పట్ల ప్రేమను చూపమంటే మాటతో చూపిస్తావు. అందుకే వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, మీరు మాటతో కాదు, నాలుకతో కాదు, క్రియలతో సత్యముతో ప్రేమిద్దాం రండి. ఈరోజు ఈ వాక్యం మనం అర్థం చేసుకోవాలండి. ఒకవేళ మన సహోదరి, మన సహోదరుడు మన మీద ద్వేషాన్ని పెంచుకున్నారు, మన మీద ఏదో ఆలోచన చేశారు, మరి ఒకవేళ వారు అవసరాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుడు మనం చూసి మౌనంగా ఉండాలా? వారికి మనం సహాయం చేయాలా? దేవుని వాక్యం చెప్తుంది సహాయము చేయమని. చూసి మౌనంగా ఉండి ఇంట్లో మంచి ప్రార్థన, చర్చిలో మంచి ప్రార్థన, అది దేనికి పనికి రాకపోవచ్చు రేపటి దినాన. ఎందుకంటే ప్రభువారు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. పొరుగుని పక్కన పెడితే నువ్వు సొంతనే ప్రేమించట్లా. ఇంట్లో నీ అక్కని, నీ చెల్లెలు, నీ తమ్ముడు, నీ అన్నని నువ్వు వాళ్ళనే ప్రేమించట్లా. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించు. ఈ ఆజ్ఞ ఎప్పుడు పాటిస్తాం? మొదటిసారిగా ఇంట్లోనే మనం జయించాలి, ఇంట్లోనే ప్రేమించాలి. సువార్తైనా ప్రేమైనా ఇంట్లోనే ప్రారంభించబడాలి. ఇంట్లో వాళ్ళు ఎలాగున్నప్పటికీ కూడా నువ్వు ప్రేమించాలి. అందుకే ప్రేమకు రీజన్స్ అక్కర్లేదు. ఒకవేళ ప్రేమకు రీజన్ కావాలనుకోండి, అది స్వార్థపూరితమైన ప్రేమ. అందుకని ఈరోజు చాలామంది కనికరము లేకుండా ప్రేమిస్తున్నాం అనుకుంటున్నారు, కానీ అది నిజమైన ప్రేమ ఏ మాత్రానికి కానే కాదు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయండి. ఇంట్లో వాళ్ళని ప్రేమిస్తుండా చర్చిలో విశ్వాసాన్ని ప్రేమిస్తున్నావేమో, ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ చూపించకుండా చర్చిలో విశ్వాసం మీద ప్రేమ చూపిస్తున్నావేమో ఒక్కసారి ప్రశ్నించుకో. బహుశా అది నిజమే అయితే ఈరోజు మార్చుకుందాం. ఎందుకంటే రేపు దేవుడు లెక్క అడుగుతాడు, నిన్నే లెక్క అడుగుతాడు. నీ ఇంట్లో ఉన్న వారినేమో ద్వేషిస్తావు, వారు తప్పు చేస్తే క్షమించవు, ఒక మాట అంటే పడదు, మందిరంలో ఎవరిని ఒక మాట అంటే పోనీలే మన సహోదరులే కదా అనుకుంటావు. మరి ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి? అందుకనే ప్రేమ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండాలండి. చర్చిలో ఒక విధంగా, ఇంట్లో ఒక విధంగా ప్రేమ ఉందనుకోండి, అది నిజమైన ప్రేమ ఎప్పటికీ కాదు.
ఇంకో వాక్యం కిందకు వచ్చి చూస్తేనండి, మనం చక్కగా రెండో మాట మనం వింటే ఆ మాటలో చక్కటి అర్థం ఒకటి ఉంటుందండి. ఒకసారి ఆ వాక్యాన్ని మనము చూద్దాం. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వాక్యం చూద్దామా. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్న వాడు. అంటే ఇప్పుడు మనం చీకటి వారం కాదని మనకు బాగా తెలుసు, మనం వెలుగులో ఉన్నాం అనుకుంటున్నాం. నువ్వు ఎలా వెలుగులో ఉన్నావు అంటే నేను యేసుని ప్రేమిస్తా వెలుగులో అనుకుంటున్నాం, మంచిదే. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? తన సహోదరుని ప్రేమిస్తేనంట మన వెలుగు సంబంధం అంట. మొదటిసారిగా ఇది అర్థం చేసుకోవాలి. దేవుని గురించి మీరు ఒకసారి ఆలోచన చేద్దాం. దానికి ముందు వెలుగు సంబంధి అంటే ఎవరంటే సహోదరుని ప్రేమించేవాడు వెలుగు సంబంధి, సహోదరుని ప్రేమించని వాడు చీకటి సంబంధి. ఇప్పుడు దీన్ని బట్టి మనము క్వశ్చన్ చేసుకుంటే ఒక చిన్న మాట మనకు అర్థమవుతుందండి. మన ఫీలింగ్ ఏంటంటే మేమందరం దేవుని సంబంధం అనుకుంటాం. దేవుని సంబంధిని అవ్వాలంటే వెలుగు సంబంధిగా ఉండాలి. ఇదే అధ్యాయంలో ఇంకో వాక్యం ఉంచొద్దామండి. 3:10, 3వ అధ్యాయం 10వ వాక్యం. మొదటి యోహాను 3:10లో ఒక వాక్యం చదువుతారా? దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును, నీతిని జరిగించిన ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును. వాక్యం కొట్టేసింది ఆ మాటని. ఖచ్చితంగా సహోదరుని ప్రేమించకపోతే మనం దేవుని సంబంధం కాం. ఈ మాట బట్టి తెలుస్తుంది అపవాది సంబంధులు ఎవరో దేవుని సంబంధులు ఎవరో. నీతిని జరిగించువాడు తన సహోదరుని ప్రేమించువాడు దేవుని సంబంధి. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. మీతో ఎవరితో బంధం ఉంది? సైతాన్తో బంధం ఉందా? దేవునితో బంధం ఉందా? యేసు ప్రభుతో బంధం ఉంటే మన ఇంట్లో మన సహోదరుణ్ణి అక్కని చెల్లెల్ని తమ్ముణ్ణి అన్నని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రేమిస్తాం. అప్పుడు దేవునితో మనకు సంబంధం ఉంది. ఎందుకు సంబంధం ఉంది? అది దేవుని ప్రేమ. దేవుడు మనల్ని ఆశించి ప్రేమించలేదు. ముఖం మీద గాండ్రించి ఉమ్మేస్తే తుడుచుకొని అయ్యా వాడిని క్షమించు అన్నాడు. అదే మన ఇంట్లో వాళ్ళు మన అక్కో మన చెల్లో మన తమ్ముడో మన అన్నో ఒకవేళ ఒక మాట అంటే మనకు చాలా కోపం వచ్చి వారితో మాట్లాడడం మానేసి ద్వేషాన్ని పెంచుకొని రేపు వారు పెద్దయిన తర్వాత ఏదైనా ఇబ్బంది పెడితే అస్సలు వాళ్ళకి మనకేం సంబంధం లేదు. చాలామంది చెప్తుంటారు, మా అక్క ఎప్పుడో చచ్చిపోయింది, మా అన్న ఎప్పుడో చచ్చిపోయాడు, మాకు లేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు అట్లా చేశారు ఒకప్పుడు, మాకు లేరు. మా అమ్మకి నేను ఒక్కనే, మా అమ్మకి నేను ఒక్కదాన్నే, మాకు ఎవరు సిస్టర్స్ బ్రదర్స్ ఎవ్వరు లేరు. ఎందుకు లేరో తెలుసా? ఒకప్పుడు అట్లా చేశారు వాళ్ళు మా మీద, అలా జరిగించారు వాళ్ళ మీద. మంచిదే, కానీ అట్ సేమ్ టైం యేసుప్రభు ఏం చెప్తున్నారు? యేసుప్రభు అంటున్నారు, నేను నిన్ను ఎలా ప్రేమించానో నీ సహోదరుని నువ్వు అలా ప్రేమించు. మనం ఎన్నోసార్లు మాట తప్పుంటాం, యేసై కాడ తప్పలేదా? తప్పుంటాం. ఎన్నోసార్లు యేసు ప్రభు చెప్పింది వినకుండా స్వార్థంగా మాట్లాడుంటాం. ఎన్నోసార్లు స్వార్థం అంటే మన ఇష్టం, శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం ఎన్నోసార్లు చేస్తుంటాం. మరి ఆలు చేస్తున్నారుగా, నువ్వేమో డైరెక్ట్గా దేవుడికే చేస్తుంటే వాళ్ళు నీకే చేస్తున్నారు. దేవుడేమో నిన్ను ప్రేమిస్తూ క్షమిస్తున్నాడు, మనమేమో వాళ్ళు క్షమించలేక ప్రేమించలేకపోతున్నాం. మళ్ళీ మనం అంటాం మేము దేవుని సంబంధులం. అందుకని వాక్యం చెప్తుంది అపవాది సంబంధి ఎవరు. ఒకసారి ఆలోచన చేయండి. మన సహోదరిని మనం ప్రేమించకపోతే నిజంగా అపవాది సంబంధులమేనా? నిజంగా అపవాది సంబంధులమే. మీకు బైబిల్లో మొదటి మర్డర్ ఎవరు చేశారు? కయ్యూను. ఎవరిని చేశాడు? హేబేల్ని. ఎవరైనా బ్రదర్స్, మళ్ళాంటి సహోదరులే, ఒక తల్లి గర్భంలో వచ్చిన వాళ్ళే. నచ్చలేదండి, నిజమే. మన తమ్ముడు చెప్పే మాటలు అన్నకు నచ్చవు, అన్న చెప్పే మాటలు తమ్ముడికి నచ్చవు, అక్క చేసే పనులు చెల్లికి నచ్చదు, చెల్లి చేసే పనులు అక్కకు నచ్చదు. ఇదే రీజన్. కాబట్టి బైబిల్ చెప్తుంది కయ్యూనంట తన క్రియలు చెడ్డవి కనుక, తన సహోదరుల క్రియలు మంచివి కనుక వాడు చంపేశాడంట. నిజమే కదా? ఈరోజు ఎంతమంది ప్రేమిస్తున్నారు? నిజంగా ప్రేమిస్తున్నామా? నిజంగా నీ ఇంట్లో ఉన్న వాళ్ళని ఒక్కసారి ఆలోచించు. నీ ఇంట్లో ఉన్న వాళ్ళని అలాగే నువ్వు ప్రేమిస్తుంటే నువ్వు దేవుని సంబంధి.
లేకపోతే కయ్యూను లాంటి వారమే. కయ్యూనికి నచ్చట్లేదంట, తన తమ్ముడు చేసే మంచి పని నచ్చట్లేదంట, తన తమ్ముడి మాట నచ్చట్లేదు, తన తమ్ముడు దేవుడికి చేసే ప్రార్థన నచ్చట్లేదు, తన తమ్ముడి జీవితంలో జరిగే అద్భుతాలు నచ్చట్లేదు. అందుకే కదా తమ్ముడి మీద పడి క్రూరంగా కొట్టి చంపాడు. బైబిల్లో మొదటి హత్య జరిగింది అన్నదమ్ముల మధ్య. అందుకే సహోదరుల సంబంధం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఇంట్లో వాళ్ళని నువ్వు ప్రేమించకుండా చర్చిలో ఎంతమందిని ప్రేమించినా అది వ్యర్థమైన ప్రేమ, అందులో స్వార్థం ఉంది. ఎందుకు స్వార్థం ఉందంటే, మా ఇంట్లో మా చెల్లెలు చూస్తే పొద్దుస్తం నన్ను తిడుతుంది, నేనేం చెప్పినా నచ్చదు, నా మాట ఏందో. అక్క చూస్తే పొద్దుస్తం నా మీద కోపపడుతుంది. తమ్ముడు చూస్తే నేను చెప్పిన మాట వినడు. అన్న చూస్తే నేను ఏం చేసినా గౌరవించాడు. అదే మా చర్చిలో అయితే నేను ఒక చిన్న ప్రేయర్ చేసినా, ఒక కొద్ది పాట తప్పు పాడినా, వాయిద్యం తప్పుగా వాయించినా, లేకపోతే ఇంకేం పని చేసినా, ఏం చేసినా కూడా పర్లేదులే అని పక్కన భుజం తట్టేటువంటి విశ్వాసులు ఎంతోమంది చర్చిలో ఉన్నారు. వారు చూపించే ప్రేమ కడుపున పుట్టిన వాడు కూడా చూపించట్లేదే అనుకొని వారిని ద్వేషించి సంఘములందరినీ ప్రేమిస్తాం. ఈ ప్రేమలో స్వార్థం ఉంది. ప్రేమలో స్వార్థాలు ఉండకూడదు. అందుకే సహోదర ప్రేమ నీలో లేకపోతే, ఈరోజు దేవుడు ఇంత మాడుతున్న మాట ఏంటంటే, సహోదర ప్రేమ లేనివాడు దేవుని సంబంధులు కాదు. నీకు దేవునికి సంబంధం లేదు ఏ విషయంలో, ప్రతి దాంట్లో. కారణం ఏంటంటే అన్నిటికీ మూలం ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమతో నిన్ను కన్నాడు, ప్రేమతో నిన్ను చూసుకుంటున్నాడు, ప్రేమతో రక్షించుకున్నాడు, ప్రేమతో రాబోతున్నాడు. అన్నీ ప్రేమ ప్రేమ ప్రేమ. నీలో ఆ ప్రేమ లేకపోతే నీకు దేవుడికి సంబంధం లేదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళని ప్రేమించండి. రెండో విషయానికి వద్దాం. రెండో వారు ఎవరంటే ఆత్మీయ సహోదరులు. వీరు సంఘాల్లో దొరుకుతారు, మనకు సంఘాల్లో ఉంటారు, చర్చిలో ఉంటారు, లేదా మందిరాల్లో ఉంటారు. వీరెవరంటే ఆత్మీయ సహోదరులు. ఆత్మీయ సహోదరులు ఎలాగుంటారో తెలుసా? మందిరాల్లో మన పరిచయాలు ఉంటాయి. మనం ఏమి ఒకరి ఒక రక్త సంబంధులంగా, ఒకరు బంధువులు కాదు, ఒకరు ఏదో డీప్గా తెలిసిన వారు కూడా కాదు. కానీ మనకు మంచి సంబంధాలు ఉంటాయి. ఎలాగుంటాయంటే, మన బంధువుల్ని ఎలా మనం ప్రేమిస్తామో, మన ఇంట్లో వారిని ఎలా ప్రేమిస్తామో, అలాగే సంఘాల్లో ప్రేమ కలిగి ఉంటాం. ఈ మాట మొదటి మాట విన్నవారితో ఇది కనెక్ట్ అవుతుంది. చర్చిలో విశ్వాసులు ఉంటారు, వీళ్ళని ఆత్మీయ సహోదరి అంటారు, ఆత్మీయ సహోదరుడు అంటారు. మరి ఇక్కడికి వచ్చి చూద్దాం, ఇంట్లో నుంచి మందిరానికి వద్దాం. మందిరంలో మన ప్రేమ ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఒకసారి ఒక ఆలోచనతో మనం ఆలోచన చేద్దామండి. ఏంటి ఆలోచన అంటే, మందిరాల్లో సహోదరుల అంటే ఆత్మీయ సహోదరుల మధ్య ప్రేమలో ఈరోజు వ్యత్యాసాలు ఉన్నాయి. ఎందుకో నేను చెప్తాను. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను. చింటూ బ్రదర్ ఉన్నారనుకోండి, ఆ బ్రదర్తో నేను బాగా మాట్లాడుతూ ఉంటాను. చర్చిలో బాగా తనతో కలిసి పక్కన కూర్చుంటాం, మేము కలిసి పాటలు పాడుతూ ఉంటాం, బాగుంటాం. దట్ సేమ్ టైం బాబుజీ బ్రదరు ముందు కుర్చీలో కూర్చున్నాడు కాబట్టి నేను ఆయనతో మాట్లాడను, పెద్దగా పలకరించాను. మళ్ళీ మేమంతా ఒకే చర్చ్ మెంబర్స్మే, ఒకే రక్తంలో కడగబడ్డ వాళ్ళమే, కానీ పెద్దగా ఆయనతో నేను అంతగా ఉండను. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళిద్దరిలో ఏదో బ్రదర్కి ఏదో జ్వరం వచ్చిందని, ఏదో ఇబ్బంది కలిగిందని తెలిసింది. అలాగే బాబుజీ బ్రదర్కి ఏదో జ్వరం వచ్చిందనో ఏదో ఇబ్బంది కలిగిందో తెలిసిందండి. ఇప్పుడు నా మొదటి ఫోన్ కాల్ ఎవరికి పోవాలి, లేదా నేను మొదటి ఎక్కడికి పోతాను? ఇక్కడ వ్యత్యాసం ఏంటో చెప్తానండి. ఇద్దరికి సేమ్ టైం ఒకేసారి వచ్చిందని కాదు, ఒకసారి వచ్చింది, ఇంకోసారి వచ్చింది అనుకుందాం, మరి మంచిదే. మరి నేను ప్రేమించేటువంటి నా సహోదరుడికి నేను వెంటనే ఫోన్ చేసి ఎలా ఉందని చెప్తాను. అదే బాబుజీ బ్రదర్కి బాగాలేకుండా వచ్చిందో లేదా ఇంకేదో ఇబ్బంది కలిగిందో అనుకోని నేను పెద్ద ఫోన్ చేయని పట్టించుకోను. ఆయన మళ్ళా తట్టుకొని శక్తి సంపాదించి విటమిన్స్ అన్ని తినేసి బాగా ఫుడ్ తిని ఆయన బలంగా చర్చికి వచ్చినప్పుడు పలకరిస్తా. ఏం బ్రదర్ ఎలాగుంది, జ్వరం అని చెప్పారు చర్చిలో పాస్టర్ గారు, మేము బాగా ప్రార్థన చేసామండి మీ కొరకు అంటాను. అదే చింటూ బ్రదర్కి బాగాలేకపోతే నేను వెళ్ళిపోయి ఉంటాను. ఆల్రెడీ ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేసి కాసేపు మాట్లాడి పోతూ ఏ ఫ్రూట్స్ పొలాలో తీసుకెళ్ళి ఇచ్చేసి ఉంటాను. ఇప్పుడు చెప్పండి, ఏది నిజమైన ప్రేమ? ఈ ప్రేమ నిజాయితీ ఎక్కడుంది? ఈ ప్రేమలో స్వార్థం ఉంది. అదే ప్రేమ మనలో ఉండకూడదని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే మందిరంలో ఆత్మీయ సహోదరుల పట్ల ప్రేమించే విషయంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.
ఏ సహోదరి ఏ సహోదరుడు మనతో బాగా మాట్లాడుతారో, ఎవరైతే మన గురించి ప్రార్థిస్తున్నట్టుగా మనకు వినపడుతుందో వారి గురించి ఎక్కువ ఆలోచిస్తాం, వారితో సన్నిహితంగా ఉంటాం, వారి పని ఏదైనా చేయడానికి ఇష్టపడతాం, వారి కొరకు ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే పరామర్శిస్తాం, వెంటనే ఇంటికి వెళ్తాం, వెంటనే ఫోన్ చేసి మాట్లాడతాం, బాగుంటాం. అదే మనతో పెద్దగా పలకరించని మాట్లాడని వారి గురించి చాలా దారుణంగా ఉంటుంది పరిస్థితులు. నేడు సంఘాల్లో జరుగుతుంది చాలా వ్యత్యాసం. అందుకే సంఘాల్లో చూపించే సహోదర ప్రేమలో కపటమైన ప్రేమ. ఎందుకు కపటమైన ప్రేమ అంటే, నా కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు చర్చిలో, వాళ్ళని ప్రేమించాలి. మా ఇంటికి ఎవరు ప్రార్థనకు వస్తున్నారు, వారిని ప్రేమించాలి. ఈ వారం ప్రార్థనకి రాలేదు మా ఇంటికి, ఓకే నెక్స్ట్ వీక్ నేను పోన్లే. ఎందుకు పోనంటే, ఎందుకు పోనంటే మా ఇంటికి రాలేదు కాబట్టి ప్రార్థనకి. ఎందుకు అంటే అర్థం ఏంటంటే, ప్రేమ ఎలాగుంటుందో తెలుసా అండి, మనకు ఎవరైనా ఇస్తే మనం ప్రేమిస్తాం, అంతేగా. అది నిజమైన ప్రేమ, స్వార్థమైన ప్రేమ. ప్రేమలో స్వార్థం ఉంది, అది నిజమైన ప్రేమ కాదండి. ప్రేమలో స్వార్థం లేకపోతే ఎలాగ ఉంటుందో తెలుసా, యేసు ఎలాగ ఉంటుంది. మరి నువ్వు యేసుప్రభుకి ఏమైనా చేసినావా చిన్నప్పటి నుంచి, పుట్టుకతో చేయలేదే. యేసుప్రభు నీ కాడకు వచ్చాడు, నువ్వు యేసు కాడకు వెళ్ళావు అంటే, యేసే నా కాడకు వచ్చాడు, యేసే నీ కాడకు వచ్చాడు, భూమి మీదకి వచ్చాడు, నువ్వు అడగల, నీకు రక్షణ ఇచ్చాడు. నువ్వు యేసుప్రభు కొరకు ఏది చేయలా, కానీ దేవుడు నీ కొరకు చేస్తున్నాడు. అది ప్రేమ అంటే. యేసు నీ కాడ ఏది ఆశించలా. మనం ఏం ఆశిస్తామంటే, మా గురించి ప్రార్థన చర్చిలో చేయట్లేదు, మా ఇంటికి ప్రార్థనకు రావట్లేదు, లేకపోతే మాకు అనారోగ్యం వచ్చి బాగాలేకొస్తే కనీసము పలానా కుటుంబాలు ఉన్నాయి అవి పరామర్శించట్లేదు కాబట్టి మేము పరామర్శించాం, మేము వారి గురించి ప్రార్థన చెయ్యం, వాటిలో ప్రార్థన పెడితే మేము ఒప్పాం. ఎందుకంటే మా ప్రేమ స్వార్థమైన ప్రేమ. మాకు ఏదైనా ఇస్తే మేము ప్రేమిస్తాం. నిజానికి ఇలాంటి ప్రేమలు సంఘాల్లో ఉన్నాయి. అందుకే మీరు గమనించాలి, సంఘాల్లో అందరూ ఒకటిగా లేరు. ఐక్యతకు మూలం ఏంటి? ప్రేమ కాదా? ఈరోజు ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి? ప్రేమే. ఈరోజు సంఘాల్లో ప్రేమ లేకపోవడానికి ఐక్యతకు కారణం ఐక్యత లేకుండా ఉంటున్నారు. అందుకే వాక్యం చూద్దామండి. మన ప్రేమ ఎలాగ ఉండాలో తెలుసా? 1 పేతురు 1వ అధ్యాయం 21వ వాక్యం. 1 పేతురు 1:21. చదవండి అమ్మా. ఏలైనగా మా 1 పేతురు అయినది 1 పేతురు 1:21. చదవండి అమ్మా. ఆయన అమ్మా క్షమించండి, 22 చూద్దాం. మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి, అంటే ఈ వాక్యం ఏం చెప్తుంది? పుట్టింపబడిన వారు అని చెప్తుంది. ఇది బాగా మీరు నోట్ చేసుకోండి. పుట్టింపబడిన వారము అక్షయ బీజము నుండి కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ చాలండి. నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు. కిందకు వస్తే ఒకరినొకడు పూర్ణ హృదయపూర్వకముగాను మిక్కపటముగాను ప్రేమించుడి. మనమంట అక్షయ బీజం నుండి పుట్టాం. అక్షయ బీజం అంటే ఏంటి? వాక్యం. క్షయ బీజము కాదు, అక్షయ బీజం నుంచి పుట్టించబడ్డాం అంటేనండి, బై బర్త్ మనం ఏమి పరిశుద్ధులం కాం, బై బర్త్ మనం నిజమైన క్రైస్తవులం కాం. ఒకవేళ క్రైస్తవ కుటుంబాల పుట్టిన నిజమైన క్రైస్తవుడు రక్షణతో వస్తాడు. వాక్యం చెప్తుంది అక్షయ బీజము నుంచి మనం పుట్టించబడ్డామంట. అక్షయ బీజం అది ఎప్పటికీ పోనిది, దేవుని వాక్యం. దేవుని వాక్యంతో మనం పుట్టించబడ్డాం, మంచిదే. పుట్టించబడ్డాము కనుక మనమంట నిస్వార్థమైన నిక్కపటమైన ప్రేమతో సహోదర ప్రేమ విషయంలో కలిగి ఉండాలి. ఇప్పుడు ఆలోచన చేయండి, నిజంగా మనము నిష్కపటమైన ప్రేమ మన చర్చిలో ఉన్న వారి మీద కలిగి ఉన్నామా? నిష్కపటమైన ప్రేమ, కపటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. అందుకనే మందిరాల్లో వ్యత్యాసాలు ఉంటాయి. మందిరాల్లో కొంతమందితో మనం బాగా ఉంటాం సన్నిహితంగా, ఎందుకంటే వారు మనతో బాగా మాట్లాడుతారండి. మాట్లాడబోతే నువ్వు ప్రేమించవా? ఎలా కుదురుతుంది? కష్టం కదా. మరి నీకు సంబంధం లేదు, నీతో మాట్లాడడం నీకు ఎవరు తెలీదు, వారు ఎందుకు సువార్త చెప్తున్నాను? పోయి మనతో మాట్లాడి చర్చిలో మాట్లాడి సహోదరు మనం ప్రేమించాం, కానీ
మనకు తెలియదండి వాళ్ళు ఎవరో, వాళ్ళ తల్లి ఎవరో తెలియదు, తండ్రి ఎవరో తెలియదు, వాళ్ళు ఏ ఊరో తెలియదు. పోతాం అంటే సువార్త ప్రకటిస్తాం. ఎందుకని? వాళ్ళని మనం ప్రేమిస్తున్నామంటామా? అది నిజమేనా? బాగా గమనించాలి. నిష్కపటమైన ప్రేమ మనము మందిరాల్లో కలిగి ఉండాలండి. అందుకని మనము అక్షయ బీజం ద్వారా పుట్టించబడ్డాం. ఈరోజు మనము ఒకప్పటి వారం కాం. క్రీస్తు రక్తములో నువ్వు కడగబడి ఉన్నావు, నువ్వు మళ్ళా తిరిగి జన్మించావు. అందుకనే యేసు ప్రభువారు నికోదేముతో చెప్తారు, తల్లి గర్భము కాదు కానీ తిరిగి మళ్ళీ జన్మించాలంటారు యేసు ప్రభువారు. ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం తిరిగి జన్మించాం. నువ్వు మళ్ళా పుట్టావు. నువ్వు ఒకప్పటి వ్యక్తి నువ్వు కావు, ఒకప్పటి మనస్తత్వం ఇది కాదు. కానీ ఇప్పటికి అలాగే ఉందంటే నువ్వు ఇంకా పుట్టలేదేమో, నిజంగా రక్షించబడలేదేమో. సహోదర ప్రేమలో నిష్కపటమైన ప్రేమతో నువ్వు ఉన్నావా? కపటమైన ప్రేమతో ఉన్నావా? ఈరోజు చాలామంది ప్రేమలో కపటాన్ని చూపిస్తున్నారు కాబట్టి అందరినీ ప్రేమించలేకపోతున్నాము చర్చిలో. అందుకే కొంతమందినే ప్రేమిస్తాం, కొంతమంది ఇళ్ళకి వెళ్తాం, కొంతమందితోనే మాట్లాడుతాం. మిగిలిన వారు అయితే వాళ్ళు మా మీద రకరకాలుగా చెప్తూ ఉంటారండి, రకరకాలుగా ద్వేషాలు కలిగి ఉంటారు. వారితో మాతో పెద్దగా మాట్లాడరు, మమ్మల్ని పట్టించుకోరు. మా ఇళ్ళల్లో ప్రార్థన పెడితే ప్రార్థనకి రారు, మేము మళ్ళీ వాళ్ళ ప్రార్థనకి వెళ్ళాలి అడుగుతారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మాతో అంత సన్నిహితంగా ఉండరు, మాతో అంత చక్కగా మాట్లాడరు. ఇలా రకరకాల రీజన్స్ మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ నిస్వార్థమైనది, ప్రేమ నిష్కపటమైనది. మరి కపటమైన ప్రేమతో మనం ప్రేమించి చర్చిలో ఉన్న విశ్వాసులను, కపటమైన ప్రేమ ఏంటంటే నిజానికి ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిలో ఒకరితో నాకు మంచి సంబంధం ఉంది, ఇంకొక సంబంధం లేదు, వారితో పెద్దగా సహకరించాను, వారు మా ఇంటి ప్రార్థనకు రా, నేను పెద్ద పట్టించుకోను. కానీ మందిరంలో మాత్రం భలే ప్రేమిస్తున్నట్టు నేను మాట్లాడుతాను. రియాలిటీకి వచ్చేసరికల్లా క్రియల్లో ఆ ప్రేమ కనిపించదు, కానీ తక్కిన వారి మీద ప్రేమ బాగుంటుంది. అక్కడ అర్థమవుతుంది నిజమైన ప్రేమ ఏంటో కాదో. అందుకని చర్చిలో ఎంతమంది ఉన్నా అందరూ మన సహోదరులే, అందరూ మన సహోదరులే. ఇప్పుడు ఆలోచన చేసుకోండి, ఒకసారి మీ హృదయం మీద ప్రశ్నించుకోండి. చర్చిలో మీకు ఎంతమంది అంటే ఇష్టం? ఎన్ని కుటుంబాలు ఇష్టం? సరే, ఈ ప్రశ్న కాదు, ఇంకా బలమైన ప్రశ్న వేద్దాం. చర్చిలో మీకు ఎవరు ఇష్టం లేదు? అదే మీ ఇంటికి రావట్లేగా ప్రేరుకోళ్ళు, మీతో సగరగా మాట్లాడలేదు కదా ఇప్పుడు దాకా. అంతేకాదు, మీ గురించి వాళ్ళు ఏదో చెప్తున్నారు, చర్చిలో చెప్పుకున్నారంట కదా, అందుకనే నాకు ఇష్టం లేదు మీకు వాళ్ళంటే. అందుకనే దేవుడి మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆలకించి వాక్యములో ఉన్నది పాటించాలి. కపటమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమకు చాలా తేడా ఉంది. కాబట్టి చాలామంది ఈరోజు నిష్కపటమైన ప్రేమ చర్చిలో లేదు. అందుకనే చాలా ప్రాముఖ్యంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకోవాలి, ఒకరిని ఒకరు ప్రేమించాలి. ఒకసారి ఈ సంఘంలో ఉన్న ప్రేమ గురించి పౌలు ఒక మాట చెప్తాడు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వాక్యం చూద్దాం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యం చూద్దామా అమ్మా? సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే అమ్మా ఏర్పరచబడి అమ్మా నేర్పబడితిరి. కరెక్టేనండి. ఇప్పుడు గమనించండి, మనమంట సంఘముతో పౌలు చెప్తున్నమాట, మీకు సహోదర ప్రేమ గురించి ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు అన్నాడు. నా అర్థం ఏంటంటే సహోదర ప్రేమ గురించి తెస్సలోనికియ అనే సంఘములో చెప్పాల్సిన అవసరం లేదంట. ఎందుకో చెప్పనా? వారంట దేవుని చేత నేర్పించబడ్డారంట ఎలా ప్రేమించాలి సహోదరుని, సహోదరురాలిని. చర్చిలో ఉన్న ఆత్మీయ సహోదరుడు, చర్చిలో ఉన్న ఆత్మీయ సహోదరి ఎలా ప్రేమించాలి అనే విషయంలో తెస్సలోనిక సంఘములో చెప్పాల్సిన అవసరం లేనే లేదు. కానీ ఈరోజు అన్ని సంఘాల్లో ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే దేవుని కాడ మనం నేర్చుకోవటం లేదు. అందుకే ప్రేమ చాలా చాలా విలువైంది, ప్రేమ చాలా చాలా బలమైంది. ప్రేమ దోషములను తెరుస్తుందా, కప్పుతుందా? కప్పేస్తుంది. మరి మీరెందుకు తెరుస్తున్నారు ద్వేషాన్ని? ఒకవేళ చర్చిలో మీ గురించి చెడ్డగా మాట్లాడితే అందరి ముందు ఎందుకు బయలుపరుస్తున్నాం? దాన్ని క్షమించలేం, చెప్పేసుకోవాలి. చెప్పి మీ దృష్టిలో ఆ వ్యక్తి చెడ్డోడైతే సంఘంలో చెడ్డోడైపోవాలి. అయిందాక మనం ఊరుకోంగా,
అందరికి ఫోన్ చేస్తాం. పోయిన వారం ఏం జరిగిందో తెలుసా సిస్టర్? సిస్టర్ నాకు తెలియదు, ఇదిగో పోయిన వారం పలానా ఆముందిగా ఇలా అనింది. బ్రదర్ మీకు తెలుసా ఏం జరిగిందో పోయిన వారం? తెలియదు బ్రదర్, ఇలా చేశాడు ఆ బ్రదరు. అంటే ఒకరి విషయాలు ఒకరు చెప్పుకోవడం వల్ల మనం ఏం చెప్తున్నాం? ప్రార్థన చేయని చెప్తున్నామా? లేదే. ద్వేషాన్ని తెరుస్తున్నాం. ప్రేమ దోషాలు కప్పుతుంది, కానీ మనం దోషాన్ని కప్పట్లేదు, క్షమించలేకపోతున్నాం. కాబట్టి ద్వేషాన్ని ఇంకా సంఘంలో పెంపొందించి వాడందరికీ చెడ్డోడైపోవాలి, ఆమందరికీ చెడ్డోడైపోవాలి. కాబట్టి అందరికీ మనము ఒకరిని ఒకరం చెప్పుకొని తీరా వచ్చే వారం వచ్చేసరికల్లా నేను ఒక బ్రదర్కి చెప్పాను, ఒక బ్రదర్ గురించి చెడ్డగా. ఆ బ్రదర్ వచ్చారండి. ఎవరి గురించి చెప్పానో ఆ బ్రదర్ చర్చికి వచ్చి ఆ బ్రదర్ పక్కన కూర్చుంటే ఈ వ్యక్తి మనసులో ఏముంటుందో తెలుసు ఆలోచన? అబ్బా ఇంత చెడ్డోడా ఈడు, ఇంత చెడ్డామే, పక్కన కూర్చొని మళ్ళా మా బ్రదర్ మీద చెప్తుందంట అందరికీ. నా పక్కనే కూర్చొని నా బ్రదర్ మీద చెప్తున్నారంట అందరికి. చూడండి ఎంత చెడ్డభావం తీసుకొచ్చాం సంఘంలోకి. అందుకనే ప్రేమ దోషాలు కప్పాలి, ప్రేయర్ చెయ్యాలి. సంఘంలో ఒక పొరపాటు జరిగితే దాన్ని మనం ఎత్తి చూపకూడదు. అది మన కుటుంబం, అది మన ఇంట్లో మన బిడ్డ తప్పు చేస్తే మనం కప్పేస్తాం. పక్కింటి వాళ్ళు తప్పు చేస్తే అందరికి చెప్తూ ఉంటాం, సర్వసాధారణం ఇది. ఇళ్లల్లో బహుశా యవనస్తురాలు తప్పు చేశారు అనుకోండి, నాకు ఇంట్లో అది కప్పేస్తాం. పక్కింటి యవనస్తురాలు తప్పు చేస్తే ఇంకా అయిపోయారు అంతే. ఆ సందంతా పాగిపోవాలి, అదంతా చెప్పేస్తాం, మనమే చెప్పేస్తాం. మన ఇంట్లో తప్పు చేస్తే మనం కప్పుకుంటాం, పక్కన తప్పు చేసి చెప్పేస్తాం. అయితే నీ సంఘంలో తప్పు జరిగితే దాన్ని ఎక్కడెక్కడికో మనం తెలియపరచకూడదు. దాన్ని మనము దేవుని ఎదుట క్షమించి దేవునికి అప్పగించాలి. అదే నిష్కపటమైన సహోదర ప్రేమ అవుతుంది. కాబట్టి ప్రేమైన సహోదరులారా, మనం ఎలా ప్రేమిస్తున్నాం? చర్చిలో ఉన్న విశ్వాసుల పట్ల నీ ప్రేమ ఎలా ఉంది? స్వార్థంగా ఉందా, నిస్వార్థంగా ఉందా? ఒక బలమైన ప్రశ్న వేసుకోండి ఈరోజు. ఎలా ప్రేమించాలి? చర్చిలో విశ్వాసులు పర్టికులర్గా ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉంటే అందరి గురించి ప్రార్థన చేశారు, మీ ఇంటి పేరు ఎత్తలేదు, మాట మానేస్తారా? ఆలోచన చేయండి. ప్రేమించడం మానేస్తారా? మానేస్తే అర్థమైందంటే నీ గురించి ప్రార్థన చేస్తూ నువ్వు ప్రేమిస్తావా? నిజమైన ప్రేమేనది? మరి ఏసే కొరకు నువ్వేం చేసావు? ఏసే ప్రేమించాడు నిన్ను. ఏసే కొరకు నువ్వేం చేసావు? ఏసే నిన్ను ప్రేమించాడు. ఎందుకు బతికినిస్తున్నాడు? దేవుని ప్రేమ వాక్యం మనం చదువుకున్న మూల వాక్యంలో ప్రభువు ఎలా ప్రేమించాడో అదే ప్రేమతో సహోదరులు నువ్వు ప్రేమించాలంట. సరే, చర్చిలో మీ కొరకు ప్రేయర్ చేయట్లేదు, ప్రేమించడం మానేస్తారా? మీ ప్రశ్న మీరు వేసుకోండి. చర్చిలో మీ ఇంట్లో ప్రేయర్ జరిగిందండి, మీ ఇంటికి రాలా వాళ్ళు ప్రార్థనకి, పక్క వారం పక్కింట్లో ప్రార్థన జరిగింది, వచ్చారు, ప్రేమించడం మానేస్తారా? ఎందుకు ప్రేమించాలంటే మా ఇంటికి వస్తే మేము ప్రేమిస్తాం కదా అంటాం, రాకపోతే ప్రేమించం. అప్పుడు ఆ ప్రేమలో ఏముంది? స్వార్థము. వస్తే ప్రేమిస్తా, స్వార్థము. అది దేవుని ప్రేమ ఎట్ట అవుతుంది? దేవుని ప్రేమ వచ్చినా రాకపోయినా నిజమైన ప్రేమతో దేవుడు ప్రేమించే ప్రేమతో నేను ప్రేమిస్తున్నాడు. మనమేమో అలా ప్రేమించలేకపోతున్నాం. చర్చిలో ఒకరు తిట్టారంట నిన్ను, నీకు తెలిసింది, కోపడుతావా? ప్రేమించవా? ఇంకా వాళ్ళని ఎప్పుడు ప్రేమించవు. అది నిజమైన ప్రేమేనా? ప్రేమ సహోదర ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాదని వాక్యం చెప్తుంది. అంటే చర్చిలో సైతాన సంబంధులు ఉంటారండి? చర్చిలో సాతాన సంబంధులు ఉంటారా? నేడు చాలామంది చాలా సంఘాల్లో సాతాన సంబంధులు ఉన్నారు. ఎందుకంటే చర్చిలో ఎవరో ఒక చిన్న మాట అంటే చర్చికి వస్తారు, పక్కన కూర్చుంటారు, వాళ్ళతో మాట్లాడరు. ఒకవేళ ఏదైనా ఒక తప్పు జరిగింది, పొరపాటు అయిపోయింది, పొరపాటుగా